ఈరోజు దేవుని మాట ఏంటంటే, మా ఇంట్లో మా కుటుంబంలో 2 సార్లు దొంగలు ప్రయత్నం చేశారు. ఏ రీతిగంటే డబ్బు కానీ, బండి కానీ, ఇంకేదో ఒక విషయంలో ఏ విషయాలు వాళ్ళు చేశారు మాకే తెలియదు, కానీ 2 విషయాల్లో నా కుటుంబంలో ప్రయత్నం చేశారు. కానీ ఎన్నడూ ఆ 2 విషయాలలో కూడా ఎటువంటి హాని కానీ, ఎటువంటి వస్తువు పోవటం కానీ, దేవుని కృప, ఆయన కాపుదల అలా కంచి వేసి ఉన్నది. అవును, కీర్తన 91:10 అంటాడు కదా, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. చూశారండి, ఎప్పుడైతే ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఆరాధించి ఆయన ఆజ్ఞలకు గైకొనే వారికి ఉంటే మాత్రం ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది? నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అవును, తెగులు అనగా రోగం కావచ్చు, అవమానం కావచ్చు, నిందలు కావచ్చు, అపవాది శోధన కావచ్చు. అవును, ఏదేమైనా కానీ ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే రీతిగా దేవుని కాపుదల నా కుటుంబం మీద ఆ రీతిగా ఉంది. ఎందుకుంటుంది ఆ రీతిగా అంటే 14 చూసుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. చూశారండి, ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించేవారిగా ఉంటామో ఆయన మనని తప్పించేవారిగా ఉంటాడంట. అవును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఆయన నామం మనం ఎరిగిన వారం కాబట్టి మన గణపరిచే రీతిగా మన దేవుడు ఉంటాడంట. అవును, ఈరోజు ఎవరైనా కావచ్చు, కానీ ఆయన మీద ఆనుకొని మన బ్రతికేవారు ఉంటే ఆయన కాపుదల ఎప్పుడు మన గుడారము చుట్టూ ఉంటుందని ఈ వాక్యం ఈరోజు ఈ రీతిగా మీతో పంచుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.